శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు కథల ద్వారా ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించారు. ఈ కథలను చక్కగా వినటము ద్వారా అసలు తత్వమేమిటో మనము సులభముగా అర్థము చేసుకొనవచ్చు. అటువంటి కథ ఒకటి ఈరోజు చెప్పుకుందాం. ఒకసారి ఇద్దరు స్నేహితులు రోడ్డు మీద పోతున్నారు. దారిలో ఒకచోట భాగవత పురాణ కాలక్షేపం జరుగుతోంది. వాళ్ళలో ఒకడు, ఒరేయ్ పురాణం విందాము రారా అని లోపలికి వెళ్ళి కూర్చొని వినసాగాడు. కానీ రెండవ వాడు మాత్రం లోపలికి తొంగి చూచి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వాడు నేరుగా ఒక వ్యభిచార గృహం చేరుకున్నాడు. కానీ ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాడు. ఆ పరిసరాలు, వాళ్ళ ప్రవర్తన అతడికి విరక్తి కలిగించాయి. ఛీ, ఎంత సిగ్గుచేటు! నా స్నేహితుడు పవిత్రమైన హరినామాన్ని వింటూ సత్కాలక్షేపం చేస్తుంటే నేనేం చేస్తున్నాను అని పశ్చాత్తాపపడ్డాడు. ఇక రెండవ వాడి సంగతి, వాడు భాగవతం వింటూ విసుగు చెందాడు. నేనెంతో బుద్ధిహీనుణ్ణి, వీడి వాగుడు వింటూ ఇక్కడ కూర్చున్నాను. ఇక నా మిత్రుడా కులాసాగా కాలం గడుపుతూ ఉండి ఉంటాడు, ఆనందం అనుభవిస్తుంటాడు అని వాపోయాడు. కాలం తీరి వాళ్ళిద్దరూ మరణించారు. యమభటులు వచ్చి భాగవతం విన్నవాడి జీవాన్ని నరకానికి ఈడ్చుకుపోయారు. ఇక విష్ణుదూతలు వచ్చి వ్యభిచార గృహానికి వెళ్ళిన వాడి జీవాన్ని వైకుంఠానికి తీసుకుపోయారు. ఈ కథను ప్రియనాథ ముఖర్జీకి గురుదేవులు చెప్పారు. ప్రియనాథ ముఖర్జీ ఒక ఇంజనీరు. కొంత ధనాన్ని నిలువ చేసుకొని చిన్నతనంలోనే ఉద్యోగాన్ని విరమించాడు. అతడికి కలకత్తాలోనూ గ్రామ ప్రాంతంలోనూ ఇళ్ళు ఉన్నాయి. తాను సంసారంలో బందీనైపోయానని తన నిరుత్సాహాన్ని గురుదేవునికి వ్యక్తపరిచాడు. అప్పుడు గురుదేవులు అతడికి ఈ కథ చెప్పి, అన్నింటికీ ప్రధానమైనది మనస్సు. బంధించేది మనస్సే, విముక్తి కలిగించేది కూడా మనస్సే. బంధింపబడేది మనస్సే, ముక్తి పొందేది కూడా మనస్సే. భగవంతుడు మానవునిలో చూచేది అతడి మనస్సులోని భావాన్ని, పవిత్రతను మాత్రమే గాని అతడు ఏమి చేశాడా, ఎక్కడ ఉన్నాడా అనే విషయాన్ని పట్టించుకోడు అని కూడా చెప్పారు. స్వస్తి. వాసుదేవా.